వెంకటరెడ్డి గారు మాట్లాడండి. కొమ్మినేని గారు, ముందుగా మీకు, ప్రసాద్ రెడ్డి గారికి, సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. 2014 నుంచి 19 దాకా ఏ విధంగా అబద్ధాలతో కాలక్షేపం చేశాడో మళ్ళీ సేమ్ దానికి 2.0 వర్షన్ రిపీట్ అవుతా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఇప్పుడు అమరావతిని మేము కట్టేసామన్నారు మొన్నటిదాకా. అమరావతి కట్టేసినటువంటి అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విధ్వంసం చేశారన్నారు. ఈ రోజు మళ్ళీ కడతానంటాడు. మొన్నటిదాకా పోలవరం కట్టానంటాడు, ఇప్పుడు మళ్ళీ కట్టాలంటాడు. ఓసారి కట్టానంటాడు, మళ్ళీ ఒకసారి కట్టాలంటాడు. ఇప్పుడు అమరావతి ఎలా నిర్మాణం చేస్తామంటే, మేము విరాళాలు సేకరించి అదే విధంగా ఆస్తులు అమ్మి అభివృద్ధి చేస్తాడంట అమరావతిని. విరాళాలు 2014 నుంచి 19 దాకా సేకరించారు కదా. మన అమరావతి మన ఇటుక పేరుతో, మన ఇటుక మన అమరావతి పేరుతో ఏది హుండీలు పెట్టి మరి, ఇక్కడ అప్పుడు సచివాలయం హైదరాబాద్ లో ఉంది, అప్పుడు కూడా హుండీలు పెట్టి మరీ వసూలు చేశారు. ఏమైంది మరి ఆ డబ్బుల్ని ఎక్కడ ఖర్చు పెట్టారు? 5,000 కోట్లు అప్పులు తెస్తే ఈ రోజు కూడా దానికి వడ్డీలు కడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఏది అమరావతి పేరుతో మీరు 5,000 కోట్లు ఏదైతే తీసుకొచ్చినటువంటి అప్పులకు సంబంధించి. ఇప్పుడు నిన్నగాక మొన్న మంత్రిగా మళ్ళీ వచ్చినటువంటి నారాయణ, రెండోసారి మంత్రిగా అయినటువంటి నారాయణ స్టేట్మెంట్ ఏంటి? మేము 3 దశల్లో అమరావతిని 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం, 1,00,000 కోట్లు ఖర్చు అయ్యిద్ది. అసలు 1,00,000 కోట్లు పెట్టి ఒక నగరాన్ని అదే నిర్మించడం అనేది పాజిబుల్ అయ్యేటటువంటి అంశం. ఇప్పుడు ఆ పాజిబుల్ కానటువంటి అంశాన్ని ఎందుకు మళ్ళీ ఈరోజు తెర మీదకి తీసుకొని వచ్చి దాన్ని చూపిస్తున్నారంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికి, చంద్రబాబు నాయుడు బినామీలు లాభపడటానికి. ఇప్పుడు మీకు ఒక గజం 40,000 50,000 పెట్టేస్తారు సార్, పెట్టేసి చంద్రబాబు నాయుడు బినామీలు అమ్మేసుకుంటారు ల్యాండ్. కొన్నాడు మళ్ళీ నాశనం అయిపోతాడు. అంతకుముందు అలానే కొని అమరావతిలో నాశనం అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఆ అబద్ధాలను నమ్మి ఇక్కడ ఏదో మొత్తం ఒక పెద్ద నగరాన్ని కట్టేస్తాడు చంద్రబాబు నాయుడు అని నమ్మితే, ఆ నమ్మి ఎవరైతే ఇప్పుడు కొనుక్కున్నాడు ప్రతి ఒక్కడు నాశనం అయిపోతాడు. ఎందుకంటే 50,000 గజం 40,000 గజాలు పెట్టి ఇప్పటికే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఫ్రీజ్ అయినట్లుంది. రైట్, ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి. మరి అయింది, ఫ్రీజ్ అయింది. ఇప్పుడు నిజంగానే రియల్ ఎస్టేట్ వెంచర్గా మళ్ళీ మారిస్తే జనం ఆమోదిస్తారా? నిజంగా పేదవాడి అసైన్మెంట్ ల్యాబ్ భూములు లాక్కున్నారని గతంలో కేసులు పెట్టారు. అసైన్మెంట్ భూములు లాక్కున్న తర్వాత అవన్నీ చట్టబద్ధమైపోతాయని చట్టమే తీసుకొచ్చారు ఆ రోజుల్లో. మరి నిజంగా పేదవాడికి అక్కడ స్థలం ఉంటుంది. ఆయనే చెబుతున్నారు 20 కోట్లు అవుద్ది ఎకరం అని అంటున్నాడు. మరి పేదవాడు వచ్చి అక్కడ ఎట్లా ఉండగలుగుతాడు? పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అప్పుడు ప్రశ్నించారు, ఇప్పుడు భజన చేస్తున్నారు, అది వేరే విషయం. ఏదైనా ఒక రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మిడిల్ క్లాస్, ఒక డైనమిక్ సెక్షన్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఆ సిటీల్లో కానీ ఆ దేశంలో కానీ ఉండాలండి. మిడిల్ క్లాస్ ఇస్ గ్రోత్ ఇంజన్. అలాగే అక్కడ పని చేయడానికి కార్మికులు ఉండాలి, పనివారు ఉండాలి. అలాగే ఒక ఇంటలెక్చువల్ క్లాస్ ఉండాలి ఖచ్చితంగా. ఇండస్ట్రియల్ క్లాస్, కార్పొరేట్స్ వీళ్ళందరూ ఉండాలి. కానీ అది ఒక బ్యాలెన్స్, సంతులనం ఉన్నప్పుడే ఒక రాష్ట్రం కానీ, ఒక రాజధాని ప్రాంతం కానీ, ఒక నగరం కానీ అభివృద్ధి చెందుతుంది. మన ఎవాల్వ్ అయిన నగరాలన్నీ అలాగే జరిగాయి. అలా కాకుండా ఆర్టిఫిషియల్ గా నేను ఒక డిజైన్ వేసి ఆ డిజైన్ ప్రకారము హైరైజ్ బిల్డింగ్ కడతాను, ఇక్కడ అందరూ ధనవంతులే ఉంటారు, మిడిల్ క్లాస్ కి అవకాశం లేదు, పేదలకు అవకాశం లేదు, ఇక్కడ వీళ్ళు మాత్రమే ఉండాలి ఉన్నాయండి. నగరాల్లో ఏంటంటే దొంగలు వచ్చి అక్కడ డబ్బులు దాచుకోవడానికే ఉంటుందండి. అలాంటి పరిస్థితి ఏమైనా క్రియేట్ చేస్తున్నాడు ఇక్కడ? చెప్పండి. ఏం లేదు సార్, మళ్ళీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మేము అది కట్టేస్తున్నాం, ఇది చేసేస్తున్నాం అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి నిన్న శ్వేతపత్రం పేరుతో తన రియల్ ఎస్టేట్ వెంచర్ ని ఆవిష్కరించాడు. అంతకుమించి కొత్త ప్రోగ్రామ్ ఏం కాదు, ఆల్రెడీ అంత ముందు ఆవిష్కరించిన ప్రోగ్రామ్. మరి ఇప్పుడు నవనగరాలను ప్రస్తావన తీసుకురాకుండానే కథ నడిపేటట్టున్నారా? నవనగరాలైన సరికి జనంలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. మొత్తం అంతా ఇక్కడే పెడితే మా పరిస్థితి ఏంటని ఆ రోజుల్లో అన్ని జిల్లాల వాళ్ళు అడిగారు. ఇప్పుడు అదే చేయబోతున్నాడా? మళ్ళీ కొత్తగా నిన్న ఏంటంటే ఎప్పుడు లేని విధంగా గుంటూరు విజయవాడ అటని రెండు ప్రస్తావనలు తెచ్చాడు. మొన్నటిదాకా అసలు ఆ ప్రస్తావనలే లేదు. ఇప్పుడు ఆ 2 ప్రస్తావనలు ఎందుకు తెచ్చాడంటే, ఇదన్నీ మేము కలిపేసి చేసేస్తున్నాం అంటే రియల్ ఎస్టేట్ ఇంకా వెంచర్ పెద్ద వెంచర్ అయింది కదా, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు అమ్మేసుకుంటారు. ఇప్పుడు తెలుగుదేశం సంబంధించినటువంటి ఎవరైతే 14 ఆ టైంలో భూములు కొన్నారో, ఆ కొన్నటువంటి వాళ్ళు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి ఇప్పుడు అమ్మేస్తారు. ఇప్పుడు కొన్నాడు జీవితం పూర్తిగా నష్టపోతాడు. ఎందుకంటే ఇక్కడ అది అభివృద్ధి అయ్యేటటువంటి కార్యక్రమం ఎట్టి పరిస్థితిలో కాదు కొమ్మినేని. ఎందుకంటే కొత్త నగరం నిర్మించడం అనేది ఈ ప్రపంచంలోనే ఇంపాసిబుల్. ఉన్న నగరాలను పెద్ద చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో అది పెద్ద నగరంగా ఉన్నటువంటి విశాఖని ఇంకా కొంచెం పెద్ద నగరంగా చేసుకుంటూ విశాఖ విజయనగరాన్ని కలిపి మనం ఒక రాజధానిగా నిర్మించుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అలానే ఉన్నటువంటి అమరావతిని ఏదైతే అక్కడ ఉన్నటువంటి భూముల్ని
ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కో వాటికో ఇచ్చి ఇక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మేము ఎక్కడ అమరావతిని నాశనం చేయలేదు. మేము వచ్చినాక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, విజయవాడ నుంచి మనం వెళ్ళేటప్పుడు మీకు గొల్లపూడి కంటే ముందు ఫ్లైఓవర్ వస్తుంది. అంటే అది కనెక్టివిటీ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అది పూర్తవబోతా ఉంది ఈ రోజు. అదేవిధంగా మీరు 10 కోట్ల రూపాయలతో ఎల్ఈడి లైట్లు కానీ ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు కానీ కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ మొన్న ఈనాడు పత్రిక ఏం రాసింది, దగదగా మెరిచిపోతుంది చంద్రబాబు నాయుడు రాగానే లైట్లు వెళ్తున్నారు అని రాశారు. అది ఎప్పుడు 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వేసినటువంటి ఎల్ఈడి లైట్లు ఫోటోల్ని ఇప్పుడు పాపం ఈనాడు దినపత్రిక వేసి చంద్రబాబు నాయుడు రాగానే అసలు అమరావతిలో లైట్లన్నీ వెలిగిపోతున్నాయి, మొన్నట్లాగే అమరావతి అంధకారంలో ఉంది. ఈ విధమైనటువంటి ప్రచారం ఇప్పుడు కూడా సేమ్ సార్. ఏదైతే రెండు అంశాల మీద 2014 to 19 దాకా చంద్రబాబు నాయుడు మోసం చేసి ఏదైతే డబ్బులను దండుకున్నాడో, ఒకటి అమరావతి, 2 పోలవరం, సేమ్ మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ చేస్తా ఉన్నాడు. ఎలా కడతారు? ఇప్పుడు 48,000 కోట్లు అయిద్దని చెప్పాడు సార్ మంత్రి నారాయణ. మొదటి దశ కంప్లీట్ చేయడానికి అమరావతికి 48,000 కోట్లు ఖర్చు అయ్యిద్ది అన్నాడు. 48,000 కోట్లలో ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? మీరు ఉద్యోగస్తులకు శాలరీలు ఇవ్వటం కోసం, మీ పత్రికల్లో యాడ్లు ఇవ్వటం కోసం, లేదంటే సంక్షేమ పథకాలకు ఉన్న పెన్షన్లు ఇవ్వటం కోసం 21 రోజుల్లో 7,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అంటే అది మీ దృష్టిలో సంపద సృష్టి. 7,000 కోట్లు అంటే గంటకు 13 కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి 21 రోజుల్లో. మరి ఇప్పుడు అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్లు అంటే ఎవరిని తాకట్టు పెట్టి తీసుకొస్తారు? ఎవరిస్తారు 1,00,000 కోట్లు? ఎక్కడి నుంచి వస్తాయి? మోడీ గారు ఏమన్నా ఇస్తారేమో. సరే మీరు అన్న మొదటి దశ కంప్లీట్ అవడానికి 48,000 కోట్లు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? కేంద్ర ప్రభుత్వం అంతకుముందు 500 కోట్లు ఏదైతే అమరావతి, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లకు ఇచ్చినాయి, అమరావతికి ఖర్చు పెట్టారు. ₹1 కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సో ఇది అయ్యేటటువంటి పరిస్థితి కాదు. కానీ ప్రజల్ని భ్రమంలోకి నెడుతూ నేను అమరావతిని కట్టేసప్పుడు, కొమ్మనేని గారు మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు, మీరు స్టూడియోలో ఉన్నారు కాబట్టి ఈ కరెంట్ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చాడంట నిన్న చెప్తున్నాడు. ఏంటది? అట్లానే మంచిది, హైదరాబాద్ కి కరెంటు, తాగునీరు కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చాడట. ఇప్పుడు మనందరం మాట్లాడుతున్నా దాంట్లో ఇళ్లలో కరెంటు లేదా నీరు కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. నేను కూడా నా వంతు చేశానంటే తప్పేం కాదు. గవర్నమెంట్ గారు, నిజాం ప్రభు ఏమి ఇవ్వనట్టు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏమి ఇవ్వనట్టు. పాపం విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడ నల్గొండ నుంచి వాటర్ తీసుకుని కృష్ణానది బ్యాక్ వాటర్ దగ్గర నుంచి అక్కడ కోదండరాంపూర్ ఏదో ఉండేది, అక్కడ అది పెద్ద శంకుస్థాపన చేస్తే అప్పుడు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి దానికి అడ్డం పడే ప్రయత్నం చేశారు. అట్లా అప్పుడు అంటే ప్రతి గవర్నమెంట్, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మరికొంత జరిగింది. మంజీరా వాటర్ ఇచ్చారు, చెన్నారెడ్డి గారు వాళ్ళంతా ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఎల్లంపల్లి నుంచి వాటర్ ఇచ్చారు. కృష్ణానది వాటర్ గతంలో ప్రయత్నం జరిగింది. చంద్రబాబు గారి టైంలో కొంత వచ్చింది. మొత్తం నేనే చేశానని చెప్పి పేరు పెట్టి మొత్తం అంటే మనం ఏం చెబుతాం? నేను నిర్మించింది అంటే మనం ఏం చెప్తాం? ఇప్పుడు ఆయన అదే అంటున్నాడు, నేను హైదరాబాద్ కి తాగునీరు నేనే ఇచ్చా, కరెంట్ నేనే ఇచ్చా, లేకపోతే కరెక్ట్ నేనే కనిపెట్టానని చెప్పాలి, అంతవరకు బెటరే. సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను కదా సార్, అంతకుముందు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను. అయితే ఇంకొక విశేషం చెప్పండి సరే. ఈ అమరావతి మీద ఎన్ని గంటలు మాట్లాడుకున్నా మళ్ళీ ఇంకా చాలా రోజులు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా ఒక మాట చెప్పండి, టైం అయిపోయింది. ఇసుక 3 నెలలు టైం తీసుకుంటానంటాడండి జగన్ గారేమో. కొత్త పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని ఆయన 3 నెలలు, 2 నెలలు 3 నెలలు తీసుకుని ఇంకేముంది నాశనం అయిపోయారని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ మంత్రి గారు 3 నెలలు తీసుకుంటానంటాడేంటి? ఇండి శాండ్ పాలసీకి ఓ పక్కేమో మొత్తం ఆ గుట్ల కాదు జగన్ గారు పోగు చేసిన గుట్ల ఇసుకంతా దోచేస్తుంటే అదే మొత్తం దోచేస్తున్నారు వాళ్ళు పక్క నుంచి జనసేన, టీడీపీ. కొమ్మినేని గారు ఎటు వరదలు వస్తాయి అనేటటువంటి ఆలోచనతో ముందు జాగ్రత్తగా 3-4 నెలలకి సమకూర్చేటటువంటి సరిపోయేటటువంటి ఇసుకని ఆల్రెడీ డంప్ చేసి పెడితే ఈ నెల రోజుల్లో ఏదైతే తెలుగుదేశం ఇసుక మాఫియా దోచేసింది, మరి ఇప్పుడు ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే వాళ్ళ పాలసీ తీసుకోవడానికి టైం పట్టింది అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రేపొద్దున ఆపవాది కూడా సార్ మళ్ళీ మనం డిబేట్ పెట్టాలి. ఎందుకంటే రేపొద్దున ఆపవాది కూడా మన మీద వేస్తారు. ఏమని? ఆల్రెడీ ఇప్పుడు వరదలు వచ్చి ఇసుక ఇప్పుడు దొరకదు కాబట్టి తీయటానికి, రేపు వర్షాలు వచ్చేస్తాయి కాబట్టి కంప్లీట్ గా ఇసుకంతా ముందే దోచేశారు, లేకుండా చేశారు ఈ 3 అని చెప్పి 2-3 నెలలు కూడా మా మీద మళ్ళీ వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తారు. కాదు, నాకు ఆశ్చర్యం ఏంటంటే రాష్ట్రంలో ఎటువైపు వెళ్ళినా అసలు ఇసుక కొరత అంటూ లేకుండా, సరే రేటు పెట్టి ఉండొచ్చు, గవర్నమెంట్కి ఆదాయం రావచ్చు. గవర్నమెంట్కి ఆదాయం రావడం బెటర్, కానీ ప్రైవేటు మాఫియాలు గోండాలు దోచుకోవడం కంటే గవర్నమెంట్కి రావడం బెటర్ కదా. అది సరే వాళ్ళు ఇష్టం మార్చుకున్నారు. ఫ్రీ ఇసుక అన్నారు. ఫ్రీ ఇసుక తీయడానికి దానికి విధానాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు? గతంలో పెట్టారు కదా రకరకాల రూపాల్లో.
మరి ఇప్పుడు 3 నెలలు తీసుకుని ఏం చేస్తారు అంటే ఇంకెక్కడన్నా కాస్తి కుస్తీ మిగిలి ఉంటే జగన్ గారు తోడి పెట్టినటువంటి గుట్టలు అవన్నీ ఇది నాకున్న లాగేద్దాం. సమాచారం ప్రకారం గతంలో సరే, టన్ను ఇంకొకటి ఏంటంటే ఐదు- చాలా చోట్ల కూడా పెద్ద గొడవ 500 నడుస్తుంది. కోట్ల 400 రూపాయలు ఉంది. 500 కోట్ల రూపాయల విలువైన ఇసుక ఉందటండి మొత్తం రాష్ట్రం అంతా రెడీగా, అది మొత్తం గాయబైపోతుంది. ఆ. చేశారు సార్. అట్లా ప్లేట్లో ఇప్పుడు పెట్టించినట్టే. చాలా చోట్ల ఇప్పుడు ఈ మట్టి తవ్వకాలు దానికి సంబంధించి గొడవ నడుస్తుంది తెలుగుదేశం జనసేనల మధ్య. ఏమంటారు వెంకటరెడ్డి గారు? ఇప్పుడు తెలుగుదేశం జనసేనల మధ్య దీని మధ్య పెద్ద గొడవ నడుస్తుంది. ఓహో, అది కూడా ఉందా? అంటే జనసేన ఒప్పుకోవట్లేదు. నిజంగానే. జనసేన ఒకటే తెలుగు ఇద్దరు కలిపి వాటాలు వేసుకునే దగ్గర మీకు తక్కువ సీట్లు వచ్చినాయి, తక్కువ సీట్లు మీరు ఉన్నారు కాబట్టి మీరు తక్కువ వాటా తీసుకోవాలంటారు. కాదుగా, మేము లేకపోతే అసలు నీకు అధికారమే లేదని వీళ్ళు అంటున్నారంట. రైట్.